ఇగో చూడండి, రక్తపు ముద్ద అయిపోయాడండి. యెషయా రాసింది అదేనండి. సొగసైలను స్వరూపమైన లేదు, ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు. అది ఏదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు, ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోని బట్ట కట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు, ప్రభుని చూపిస్తూ ఇతనంత నాకు ఏ నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి? వాళ్ళకి సరిపోలేదు ఆ పాదాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పనా? రక్తపు ముద్దగా చూపించిన తర్వాత ఫిలాత్ ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారంటే, ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి, ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగాక కూడా ఏమన్నారు తెలుసా? మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమీ సరిపోవు, మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము, సిలువేము, సిలువే. సిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేశారు. సిలువేము, సిలువమేని కట్టుకోవాలి. సిలువ ఏమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను. ఎవరండి? ప్రజలనుంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందిన ఎవడండి? ఆయన దుర్మార్గుడు అంటున్నది. ఆయన చేతి నీళ్ళు, మా చేతి నీళ్ళు తాగినారు.